మూలా నక్షత్రము సప్తమి సరస్వతి పూజ. సరస్వతి, దుర్గా, లక్ష్మి ఈ ముగ్గురు ఇక్కడి నుంచి 3 రోజుల పాటు పూజింపబడతారు. వాళ్ళ ముగ్గురు యొక్క అనుగ్రహము భక్తుల మీద, ప్రేక్షకుల మీద ఉండాలని చెప్పి మనసారా ఆ అమ్మవారి యొక్క త్రయమునకు నమస్కారము చేసుకుంటున్నాము. మూలా నక్షత్రం అనేటువంటిది మన మూలాధారాన్ని సూచిస్తుంది. దేని మీదనైతే ఆధారపడి సృష్టి ఉన్నదో, దేని మీదనైతే ఆధారపడి మన శరీరము నిలబడుతున్నదో ఆ మూలమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానికి మూలాధారం అని చెప్పి పేరు. అక్కడ ఉండేటువంటి అమ్మవారిని సరస్వతి కింద మనము పూజిస్తాం. ఈవిడ ఈ సప్తసతిలో కానీ ఈ నవరాత్రులలో కానీ చాలా ముఖ్యమైనటువంటి దేవత. అటు జ్ఞానమునకు ఇటు యోగమునకు దుష్టులను సంహరించడానికి కూడా అవతారాన్ని ధరించినటువంటి మహాసరస్వతీదేవి, ఈవిడ నుంచే మిగిలినటువంటి దుర్గాలక్ష్మి అనేటువంటి అవతారములు వచ్చాయి అని చెప్పి తెలుస్తున్నటువంటి పెద్దలు చెప్తారు. అంటే జ్ఞానమయమైనటువంటి సాత్వికమైనటువంటి ఈమె తన నుండి రజోమయమైనటువంటి తమోమయమైనటువంటి 2 దేవతలని సృష్టించుకుంది. రజోమయమైనటువంటి దేవత లక్ష్మీదేవి, తమోమయమైనటువంటి దేవత దుర్గా. వీళ్ళిద్దరూ కూడా చేసేటువంటి పని ఏమిటంటే, మనము చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణముగా మనకు వరములు ఇచ్చుట లేదా మనను శిక్షించుట. ఈ రకమైనటువంటిది ఈ ఇద్దరి యొక్క పని. వీళ్ళిద్దరినీ వెనక్కాల ఉండి నడిపిస్తున్నటువంటిది సరస్వతీదేవి. అందుకని మూలా నక్షత్రము ఉన్నటువంటి రోజున మనము సరస్వతి అవతారాన్ని పూజ చేసుకుంటాం. ప్రత్యేకముగా కొంతమంది వేరే కలసలో సరస్వతిని ఆవాహనము చేసి లేదా సరస్వతి పటము పెట్టుకుని సరస్వతికి ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తాం. అంటే నిత్యము మనము ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి షోడశోపచార పూజ, లలితా సహస్రనామ పూజ కాకుండా సరస్వతీదేవి కోసం అని చెప్పి ప్రత్యేకముగా సరస్వతి సూక్తములతోటి ఆవిడ్ని అర్చించేటువంటి విధానము ఒకటి ఉంటుంది. అదేమీ లేదు అని అనుకుంటే మనం ఏం చేయాలి అంటే, ఆ అమ్మవారికి మనకు తెలిసినటువంటి సరస్వతి స్తోత్రములు ఏవైతే ఉంటాయో, ఆవిడ మీద మనకి తెలిసినటువంటి ధ్యాన శ్లోకములు ఏవైతే ఉంటాయో వాటిని మనము జపిస్తూ ఆ సరస్వతీదేవిని ప్రత్యేకముగా పూజ చేయడం. సాధారణంగా పిల్లలందరి చేత కూడా ఈ రోజున సరస్వతీ పూజ చేయిస్తారు, అక్షరాభ్యాసాలు చేయిస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహము ఉంటుందని చెప్పి ప్రత్యేకముగా ఇంకా ఏ రకమైనటువంటి ముహూర్తములు మనము చూసుకోక్కర్లేకుండా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం అనేటువంటిది, వాళ్ళని బళ్ళో వేయడానికని చెప్పి తీసుకెళ్లి మొట్టమొదటిసారి కూర్చోపెట్టడం అనేటువంటిది, ఇటువంటివి ఏవైనా సరే ఈ రోజున మనము చేసుకుంటే ఆవిడ యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేటువంటి అనుగ్రహము, ఆవిడ జ్ఞానప్రదాయిని కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటి అనుగ్రహము పిల్లల మీద ఉంటుంది. ఇది సరస్వతీ పూజ యొక్క విధానము. అందుకని ఈ రోజున ప్రతి దేవాలయంలోనూ కూడా నవరాత్రులలో అలంకారములు చేసేటువంటి సంప్రదాయం కనుకుంటే తప్పనిసరిగా సరస్వతి అవతారాన్నే వాళ్ళు అలంకరిస్తారు అమ్మవారికి. ఒక చేతిలో వీణ ధరించి, ఒక చేతిలో అక్షమాల ధరించి, ఒక చేతిలో పుస్తకాన్ని ధరించి, మరొక చేతితోటి అభయాన్ని, వరదాన్ని ఇస్తున్నటువంటి అమ్మవారి కింద మనము ఆవిడను ధ్యానం చేస్తాం. అటువంటి సరస్వతీదేవి పూజ చేసుకున్న తర్వాత అష్టమి నాడు దుర్గా అవతారము. ఈ అష్టమి నాడు ఆవిడ దుర్గగా అవతరించి రాక్షసుల్ని సంహరించింది. మన కష్టములన్నీ పోగొట్టేటువంటిది కాబట్టి ఆవిడ అష్టమి నాడు ఉద్భవించింది. దుర్గా దురితనాశిని, మనకుండేటువంటి కష్టములు ఏవైతే ఉంటాయో వాటిని పోగొడుతుంది కాబట్టి, చాలా తీవ్రమైనటువంటి దుర్గమమైనటువంటి అంటే మనము దాటలేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని సులభముగా చేయి పట్టుకుని మన చేత దాటింపచేయగలిగినటువంటి అమ్మవారు దుర్గా. ఈవిడని దుర్గాయై నమః అనేటువంటి మంత్రంతో మనము అర్చిస్తాం. అంచేత ఈ రోజున మనము ఈ దుర్గాదేవి యొక్క అలంకారము దేవాలయాల్లో చూస్తాం అష్టమి నాడు. ఈవిడికి ఇంతకు ముందు మనము చెప్పుకున్నట్టుగా గారెలు చాలా ప్రీతి. అష్టమి నాడు గారెలు వండడము అనేటువంటిది ఈ నవరాత్రులలో అందరూ కూడా ఆచరించేటువంటి ఒక సంప్రదాయం. అంచేత దుర్గాదేవిని అష్టమి నాడు మనము పూజించుకుంటాము. ఆ రోజున మనము దుర్గాస్తవము, దుర్గా స్తోత్రము, అమ్మవారికి మనకి తెలుసున్నటువంటి స్తోత్రములు, ధ్యానములు ఈ నిత్య పూజ అయిపోయిన తర్వాత మనము చేసుకుంటాం. ఇంకా తర్వాత రోజున నవమి నాడు మహాలక్ష్మి అవతారము. ఈ మహాలక్ష్మి అనేటువంటిది సప్తశతిలో చాలా ముఖ్యమైనటువంటి మధ్యమ చరిత్రకి ఆవిడ అధికారిణి. లక్ష్మీ అవతారం అనేటువంటిది మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంటే మనము జ్ఞానము సంపాదించే సరస్వతి అవతారము రోజున దుర్గా అవతారము యొక్క కారణముగా మనము సాధించవలసినటువంటి వాటిని మనము కష్టములను దాటి
మనము అడ్డంకులను దాటి మనం సాధించవలసినటువంటిది కనుక సాధిస్తే అక్కడ మన కోసము ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత ఈ అమ్మవారు లక్ష్మీదేవి. అంటే ఐశ్వర్యాన్ని మనకి ఇస్తుంది. అందుకని మహాలక్ష్మి అవతారాన్ని మనము ఈ నవమి నాడు దేవాలయాల్లో చూస్తాం. అంచేత ఆ రోజున మనము అమ్మవారిని మహాలక్ష్మి కింద లక్ష్మీ స్తోత్రంతో, లక్ష్మీ అష్టోత్తరంతో ప్రత్యేకముగా అంటే లలితా సహస్రనామముతోటి పూజ చేయడము తర్వాత ఈ అమ్మవారిని లక్ష్మీ అవతారం కింద మనము లక్ష్మీదేవి యొక్క పూజ చేస్తాం. అంచేత సరస్వతి, దుర్గా, లక్ష్మి ఈ మూడు కూడా సప్తమి, అష్టమి, నవమి ఇవి ముఖ్యమైనటువంటి త్రిరాత్రుల కింద చెప్తారు. ప్రత్యేకముగా కొంతమంది ఈ 3 రోజులు మాత్రమే పూజ చేయడం అనేటువంటిది ఉంది. కొంతమంది ఇక్కడ నుంచి ప్రారంభించి పూర్ణిమ వరకు పూజ చేస్తారు. ఎలాగ చేసుకున్నా కానీ నవరాత్రులలో చాలా ముఖ్యమైనటువంటి దినములు ఈ 3 రాత్రులు. నిజమునకు మనము చెప్పేటువంటిది నవరాత్రులు. నవరాత్రులు అంటే నవమి రాత్రితోటి అయిపోతుంది. అయితే విజయదశమి ఆ మన్నాడు వస్తుంది. దశమి పగలు అంటే దశమి నాడు ఇంకా అమ్మవారి యొక్క అలంకారాలని మహిషాసుర మర్దిని కింద పెట్టి ఆవిడని చిట్ట చివరి అవతారం కింద ఆ రోజు మధ్యాహ్నముతోటి ఈ నవరాత్రి పూజకి స్వస్తి పలికేస్తాం. అంటే ఇంకా దశమి నాటి రాత్రి ఇంకేమీ ఉండదు. ఎందుకంటే కేవలం నవరాత్రులే, 9 రాత్రులు 10 పగళ్ళు. అంచేత చిట్ట చివరి రోజున అంటే ఇవన్నీ సాధించిన తర్వాత మనకి ఏమిటవుతుందంటే మహిషాసుర మర్దనము అనేటువంటిది. అంటే ఎప్పుడైతే ఐశ్వర్యం అనేటువంటిది కూడా మనతో కలుస్తుందో, జ్ఞానము, శక్తి, ఐశ్వర్యము ఈ 3 మన దగ్గర ఉంటాయో అప్పుడు ఏ రకమైనటువంటి మనకి వినాశము కానీ పీడ కానీ కలిగించేటువంటి రాక్షసులు ఉంటారో బయటనైనా సరే లోపలైనా సరే వాళ్ళందరినీ కూడా మనము నాశనము చేయడము, సంహరించడము అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఈ ముగ్గురు యొక్క రూపములతో కలిసినటువంటి మహిషాసుర మర్దిని అనేటువంటి రూపం కింద ఉంటుంది. ఆవిడ రాక్షసుల పాలిట పరమ తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి శక్తి స్వరూపము. కానీ మనకి మాత్రము చాలా అందమైనటువంటి స్వరూపము. అంచేత కళకళలాడిపోయేటువంటి మహిషాసుర మర్దిని కింద రాజరాజేశ్వరి కింద కూడా ఆ రోజున మనం అమ్మవారిని దర్శిస్తాం. అంటే ఏదైతే అత్యున్నతమైనటువంటి పీఠము ఉన్నదో ఆ పీఠములో సింహాసనస్థిత ఉన్నదో ఆ రాజరాజేశ్వరి దర్శనం అనేటువంటిది అంటే ఈ కనిపించేటువంటి దేవతలకి కనిపించినటువంటి దేవతలకి అందరికీ వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ మణిద్వీపములందు నివసించేటువంటి ఆ అధినేత్రి ఎవరైతే ఉన్నదో ఆమె రాజరాజేశ్వరి. ఆవిడ యొక్క దర్శనం మనకి ఈ దశమి నాడు కలుగుతుంది. ఎప్పుడు ఈ నవరాత్రి పూజా విధానం అంతా కూడా మనం సక్రమంగా చేసి ఆయా దినములలో ఆయా రాత్రులలో మనము పొందవలసినటువంటి వరములు కనుక మనము పొందితే చిట్ట చివరగా మనము చేరుకునేటువంటిది ఆ మణిద్వీపము. అక్కడ ఉండేటువంటి ఆ మహారాజరాజేశ్వరి యొక్క ఆ కొలువు కూటములో మనం ప్రవేశిస్తాము, ఆమెను దర్శిస్తాము. అంటే బాహ్యముగా ఆమెను మహిషాసుర మర్దినిగా దర్శిస్తాము. అంతర్ముఖములమై మనము కనుక మనలోకి తొంగి చూసుకుంటే ఆవిడ రాజరాజేశ్వరిగా దర్శిస్తాం. ఈ 2 రూపములు కూడా మనకి దేవాలయంలో కనిపిస్తాయి. మహిషమర్దినిగాను ఆ అవతారాన్ని పెడతారు. కాసేపు అయిన తర్వాత దాన్ని తీసేసి రాజరాజేశ్వరిగా పెట్టడము, లేదు కేవలం రాజరాజేశ్వరిగా పెట్టడము అనేటువంటిది ఉంటుంది. అంచేత చిట్ట చివరన ఈ విజయదశమి రోజున పూజ అంతా అయిన తర్వాత ఆ రోజున పూర్వకాలంలో ఎక్కడికైనా సరే వాళ్ళు ఈ జైత్ర యాత్రకి బయలుదేరేవారు. తర్వాత ఈ 9 రోజులు దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఊరు దాటకూడదు. అంచేత ఆ రోజున ఏం చేస్తారంటే ఊరి పొలిమేర్ల వరకు వెళ్ళి అక్కడ జమ్మి చెట్టుకి వాళ్ళు పూజ చేసి, ఎందుకంటే జమ్మి చెట్టు అనేటువంటిది సెమి పాపనాశిని, మనం చేసినటువంటి పాపములన్నింటినీ కూడా ఆ జమ్మి నాశనం చేస్తుంది. కాబట్టి ఆ జమ్మి కొమ్మనో వేరునో మనం కొట్టుకుని తెచ్చుకుని ఇంట్లో పూజించుకోవడం అనేటువంటిది దానికోసం అని చెప్పి వెళ్ళడం అనేటువంటిది చేస్తారు. అయితే అటువంటి అవకాశము లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే ఒక చిన్న జమ్మి కొమ్మ అయినా కానీ ఒక మొక్క కానీ ఏదైనా సరే మనకి సమిధల్లాగా లభించేటువంటివి అయినా సరే పెట్టుకుని దానికి పూజ చేయడము అనేటువంటిది. ఇంకా నవరాత్రి పూజని దీక్షగా చేసేటువంటి వాళ్ళు కూడా ఒక రోజున అఖండముగా లలితా సహస్రం చేయడం అనేటువంటిది, చిట్ట చివరి బలి దానము చేయడం అనేటువంటిది, ఈ గుమ్మడికాయ కుంభం పోయడం అనేటువంటిది ఇవన్నీ కూడా చేస్తారు. అయితే ఇంట్లో మనము పూజ చేసుకునేటువంటి వాళ్ళకి ఇటువంటివన్నీ కూడా అవసరం లేదు. కేవలము శ్రద్ధతోటి భక్తితోటి మనము చేయగలిగినటువంటి పూజ ఏదైతే ఉంటుందో, ఎంత సమయము మనము హడావిడి లేకుండా పూజ చేయగలుగుతామో
అంత సమయాన్ని కేవలము అమ్మవారి మీద మాత్రమే దృష్టి నిలిపి మనము చేసుకుంటే మంచిది. అయితే వీలైతే దశమి నాడు పిండి వంటలు చేసి, కుదిరితే నలుగురిని ఇంటికి పిలిచి భోజనము పెట్టడము, లేదంటే ఈ ప్రసాదాన్ని 10 మందికి పంచిపెట్టడము. ఈ రెండిట్లో ఏది చేసినా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద లభిస్తుంది. అటువంటి అనుగ్రహము ఈ శిరాకదంబ ప్రేక్షకులకు, పాఠకులకి సమగ్రముగా, సంపూర్ణముగా కలగాలని చెప్పి మరొకసారి ఆశిస్తున్నాం. స్వస్తి.